కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందలో కొలువుదీరిన కొలిచేవారికి కొంగు బంగారంగా వరాలు జల్లు చిల్లుతున్న శ్రీ నరసింహ ఈరన్న స్వామి శ్రావణ మాసంలో సోమవారం పల్లకి మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈరన్న స్వామి ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో వేద మంత్రాలతో తుంగభద్రాది నదిలో పవిత్ర జలాలతో ఈరన్న స్వామికి అభిషేకం నిర్వహించి పరిమళమైన పుష్పాల పల్లకిలో తుంగభద్ర నది తీరాల నుండి పుణ్యక్షేత్రమైన ఉరుకుంద పల్లకి మహోత్సవం నిర్వహించారు. తుంగభద్ర నది నుండి ఉరుకుంద క్షేత్రానికి దారి పొడవునా పోటెత్తిన భక్తులు పరిమళ పుష్పాలతో నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. స్వామి ఇక్కడ స్వామివారు నిలిచిన విధానం, శ్రీ స్వామివారు ఈ అశ్వత్థ వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తూ అశ్వత్థ వృక్షంలో ఐక్యమైపోయినాడు. ఇక్కడ స్వామివారికి వచ్చేసి ప్రత్యేకంగా స్వామి చెట్టులో ఐక్యమైనాడు కాబట్టి చెట్టుకే పూజ. స్వామివారు ముందు బృందావనం పూజ. ఈరన్న స్వామి అంటే వీరభద్ర అంశంలో ఉంటాడు కాబట్టి వీరభద్ర మాదిరిగానే స్వామివారి చిత్రం. స్వామివారు వీరభద్రాంశుడు జన్మించినవాడు కాబట్టి అశ్వత్థ వృక్షం అంటే నరసింహస్వామి స్వరూపం కాబట్టి ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే స్వామివారి దేవస్థానం ఎక్కడైనా ఏ గుడైనా అన్ని దిక్కులకు ఉంటుంది కానీ ఒక ఆగ్నేయానికి ఉండదు. ఈ స్వామివారు వచ్చేసి ఆగ్నేయాభిముఖంగా తపస్సు చేస్తూ ఐక్యమైపోయినాడు కాబట్టి ఇక్కడ ఈ స్థలానికి వచ్చేసి అంత అగ్ని మాదిరిగా వెలుగుతుంటుంది. కానీ స్వామివారు శాంతి స్వభావులే. కోరిన వారికి కొంగు బంగారం, కొంచె వారికి కొంగు బంగారంగా వెలుగు చాటుతూనే ఉన్నాడు. సంతానం కానీ బాధలు కానీ మన మానసిక సమస్యలు కానీ ఏవైనా వచ్చి ఇక్కడ స్వామివారు విశేషమైన రోజు ఆదివారం సోమవారం ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే ఇవన్నీ మటుమాయం అయిపోతాయి. సోమవారం వచ్చేసి సోమవారం మనం గురువారం స్వామివారికి ప్రత్యేకమైన రోజాలు. విశేషమైన వారం అంటే సోమవారమే. స్వామివారికి విశేషమైన వారం అంటే సోమవారమే. స్వామికి సోమవారం గురువారం వచ్చి పేరు జే పూజన్న స్వామి, ఉప ప్రధాన అర్చకులు శ్రీ ఉరుకుంద స్వామి దేవస్థానం ఉరుకున్నాం.